మన అనంత విశ్వంలో ఎన్నో స్టార్స్, ప్లానెట్స్, ఆస్ట్రాయిడ్స్ ఉన్నాయి. కానీ మన సోలార్ సిస్టమ్కి చుట్టుపక్కల 4 లైట్ ఇయర్స్ దూరం వరకు ఎటువంటి స్టార్స్ లేవు. అయితే లాస్ట్ ఇయర్లో ఒక ఆస్ట్రాయిడ్ ఔటర్ స్పేస్ నుండి సోలార్ సిస్టంలోకి వచ్చింది. అది ఎన్నో కోట్ల బిలియన్ కిలోమీటర్స్ దూరం నుండి వచ్చింది. ఆ ఆస్ట్రాయిడ్ ఎక్కడి నుండి వచ్చింది, ప్రస్తుతం అది సోలార్ సిస్టంలో ఎక్కడ ఉంది, అది భూమిని కనుక ఢీకొని ఉంటే భూమి ఏమయ్యేది, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో చూద్దాం. అక్టోబర్ 19 రోజున రాబర్ట్ విర్కీ అనే ఆస్ట్రోనామర్ హవాయిలోని హొలియాకాల అబ్జర్వేటరీ నుండి సూర్యుడికి దగ్గరగా ఏదో ఆబ్జెక్ట్ వెళ్ళడం గమనించాడు. దానిని పరిశీలించి అది ఒక కామెట్ అనుకున్నాడు. కానీ నవంబర్ 6 రోజున అది కామెట్ కాదు, ఒక ఆస్ట్రాయిడ్ అని తేలిపోయింది. దానికి ఓమువామువా అనే పేరు పెట్టారు. ఓమువామువాని 2017 UIతో డిజిగ్నేట్ చేస్తారు. ఓమువామువా అంటే హవాయి భాషలో ఏ మెసెంజర్ ఫ్రమ్ ఎ ఫార్ అరైవింగ్ ఫస్ట్ అని అర్థం. అంటే దూరం నుండి వచ్చిన మొట్టమొదటి మెసేజ్. ఓమువామువా గురించి ఇంకా డెప్త్లో చెప్పాలంటే హవాయిన్ ఆస్ట్రోనామర్స్ దీనిని చూసింది అక్టోబర్ 19, 2017. కానీ ఇది సోలార్ సిస్టంలోకి ఎంటర్ అవ్వడం ఎవరూ చూడలేకపోయారు. పాస్ట్ 2000 ఇయర్స్ నుండి ఒక్క ఆబ్జెక్ట్ కూడా ఔటర్ స్పేస్ నుండి సోలార్ సిస్టంలోకి రాలేదు. అంతకు ముందు వచ్చినా కూడా అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి మనకి తెలియదు. మనిషికి తెలిసి ఔటర్ స్పేస్ నుండి వచ్చిన మొట్టమొదటి ఆబ్జెక్ట్ ఓమువామువా ఆస్ట్రాయిడే. సైంటిస్ట్ అండ్ ఆస్ట్రోనామర్ల అంచనా ప్రకారం ఇది సెప్టెంబర్ 9, 2017 రోజున మన సోలార్ సిస్టంలోకి ఎంటర్ అయింది. అది ఎంటర్ అయిన 40 డేస్ వరకు కూడా ఏ ఆస్ట్రోనామిక్ ల్యాబొరేటరీస్ ఈ ఆస్ట్రాయిడ్ని చూడలేదు. అక్టోబర్ 19 రోజున అది సూర్యుడికి దగ్గరగా వచ్చింది. హవాయిన్ ఆస్ట్రోనామర్ చూసింది కూడా అదే రోజు. ఓమువామువా ఆస్ట్రాయిడ్ మన సోలార్ సిస్టంలో హైపర్బోలిక్ ఆర్బిట్లా ట్రావెల్ చేసింది. మన భూమి నుండి దానిని మొట్టమొదటి చూసినప్పుడు అది ఎర్త్కి 33 మిలియన్ కిలోమీటర్ దూరంలో ఉంది. అంటే మూన్ డిస్టెన్స్కి 85 టైమ్స్ దూరంలో ఉంది. ఎర్త్పై ఉన్న అన్ని కంట్రీస్ ఆ ఆస్ట్రాయిడ్ని అబ్జర్వ్ చేశారు. ఈ ఆస్ట్రాయిడ్ యొక్క సైజ్ 400 మీటర్స్. సాధారణంగా సోలార్ సిస్టంలో ఉండే కామెట్స్ అండ్ ఆస్ట్రాయిడ్స్పై కొంత భాగం వాటర్ ఆర్ ఐస్ ఉంటుంది. కానీ ఓమువామువా ఆస్ట్రాయిడ్పై ఐస్ అనేదే లేదు. పైగా అది మనకి తెలియని డిఫరెంట్ మెటల్తో తయారై ఉంది. దాని షేప్ కూడా సోలార్ సిస్టంలోని ఆస్ట్రాయిడ్స్ కన్నా చాలా డిఫరెంట్గా ఉంది. దాని కలర్ డార్క్ రెడ్డిష్. ఆ ఆస్ట్రాయిడ్ 82 km/s వేగంతో దూసుకెళ్తుంది అండ్ ప్రతి 7.2 అవర్స్కి ఒక రొటేషన్ వేస్తుంది. మనం దానిని చూసిన ఫస్ట్ టైం అంటే అక్టోబర్ 19. ఆ రోజు నుండే అది సూర్యుడికి దూరంగా హైపర్బోలిక్గా సోలార్ సిస్టమ్ అవతలకి ట్రావెల్ చేస్తుంది. డిసెంబర్ వరకు మన భూమిపై ఉన్న లార్జ్ టెలిస్కోప్ల ద్వారా దాన్ని చూశారు. డిసెంబర్ మధ్యలో అది మరింత దూరం వెళ్ళడంతో దానిని అబ్జర్వ్ చేయలేకపోయారు. ఆస్ట్రోనామర్ల అంచనా ప్రకారం ఓమువామువా ఆస్ట్రాయిడ్ 2018 ఫస్ట్ 6 monthsలో మన సోలార్ సిస్టమ్ని దాటి డీప్ స్పేస్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఓమువామువా ఆస్ట్రాయిడ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చూద్దాం. ఈ ఆస్ట్రాయిడ్ వచ్చిన డైరెక్షన్ ప్రకారం ఇది లైరా కాన్స్టలేషన్లోని స్టార్వెగా నుండి వచ్చింది. స్టార్వెగాకి ఎర్త్కి మధ్య 25 లైట్ ఇయర్స్ దూరం ఉంది. అంటే ఈ ఆస్ట్రాయిడ్ సుమారు థౌజండ్స్ ఆఫ్ మిలియన్ ఇయర్స్ నుండి ట్రావెల్ చేస్తుంది. ఈ ఆస్ట్రాయిడ్ సూర్యుడికి 20 మిలియన్ కిలోమీటర్ దూరం వరకు వెళ్ళింది. అంటే మెర్క్యూరీ కన్నా ముందుకు వెళ్ళింది. కానీ ఈ ఆస్ట్రాయిడ్ సన్ గ్రావిటేషనల్ పుల్ని సైతం తప్పించుకొని మరీ ట్రావెల్ చేసింది. సన్ గ్రావిటీని తప్పించుకోవడానికి అందులో ఏముండి ఉంటుంది? అది ఏ మెటల్తో తయారయ్యి ఉంటుంది? 1993లో క్లార్క్ అండ్ గెంట్రీ లీ అనే ఇద్దరు ఆథర్స్ ఒక సైన్స్ ఫిక్షన్ నావల్ని చేశారు. దాని పేరు రమ. అందులో ఒక ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్ ఔటర్ సోలార్ సిస్టమ్ నుండి వస్తుంది అని, దాని సైజ్ 400 మీటర్స్, కలర్ డార్క్ రెడ్డిష్ అని ఆ నావెల్లో ఉంది. సేటి ఆస్ట్రోనామర్స్ అంచనా ప్రకారం
ఈ యాస్ట్రాయిడ్ చాలా చిన్నగా ఉండడం వల్ల ఏ టెలిస్కోప్ ఇన్స్ట్రుమెంట్కి డిటెక్ట్ అవ్వడం లేదు. కానీ ఆ యాస్ట్రాయిడ్ సన్ గ్రావిటేషనల్ పుల్కి గనక లోనైనట్టయితే దాని ట్రావెలింగ్ స్పీడ్ తగ్గుతుంది. 82 km/s వేగంతో సోలార్ సిస్టంలోకి ఎంటర్ అయిన ఈ యాస్ట్రాయిడ్ సూర్యుడి గ్రావిటీ పుల్కి దాని స్పీడ్ 20 km/sకి పడుతుంది. అంటే అది సోలార్ సిస్టమ్ నుండి 2020లో బయటికి వెళ్తుంది. అది సోలార్ సిస్టంలో ఉన్నా కూడా దానివల్ల ఎర్త్కి అంతగా ప్రమాదం లేదు అని సేటి ఆస్ట్రోనామర్స్ తేల్చి చెప్పేశారు. కానీ ఒకవేళ ఆ యాస్ట్రాయిడ్ గనుక భూమిని ఢీకొని ఉంటే 4 నెలల క్రితమే మనం అందరం చనిపోయేవాళ్ళం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా పొందడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మమ్మల్ని ఫేస్బుక్ మరియు ట్విట్టర్లో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.